హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే పండుగని భోగి పండుగ అంటారు. ఈ సంవత్సరం వచ్చే భోగి పండుగకు ఎంతో విశిష్టత ఉన్నది. అదేంటంటే భోగి పండుగ రోజు పౌర్ణమి ఏర్పడుతుంది. అలాగే శివుని యొక్క నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, దానితో పాటు సోమవారం కలిసి రావడం చాలా విశేషం. ఇలా రావడం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పండితులు చెబుతున్నారు. అసలు భోగి పండుగ ఏంటి, దాని విశిష్టత ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగ అంటారు. అయితే పంటలను బాగా పండించి ఎక్కువ దిగుబడి చేసే రైతుల ఇళ్లల్లో ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మి తిరుగుతుందని ప్రజల విశ్వాసం. అయితే రైతులు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పాడి పంటలు చాలా సమృద్ధిగా ఉండడం వల్ల ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. భోగి పండుగ రోజున తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద చలి కాసుకుంటారు. ఆవు పిడికలు, కట్టెలు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటలలో వేస్తారు. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగిమంట రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి మంటలు పూర్తి కాగానే తలకు వంటికి నువ్వుల నూనె పట్టించి మర్దనా చేసుకుని కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తారు. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం. ఇంకా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు మరియు పులగం చేసుకుని తినడం ఆనవాయితీ. థ్యాంక్ యూ.